Welcome back again. This is Viday. You watching V-The Government Jobs channel. గైస్ ఈరోజు మనకి రోడ్డు రవాణా సంస్థ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది, మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారని చెప్పొచ్చు. గైస్ చెప్పాలంటే డిప్యూటీ మేనేజర్ రోల్కి ప్రెజెంట్ వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 80,000 వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ చెప్పాలంటే చాలా మంచి అప్డేట్ గైస్. ఇది మాత్రం దీనికి ఏమి ఎక్స్పీరియన్స్ ఏమి వాళ్ళని అడగలేదు, బట్ క్వాలిఫికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఎలిజిబిలిటీ క్రైటీరియా వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తాను, సో దట్ మీకు ఒక వాల్యుబుల్ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో గైస్ ఇంకో విషయం ఏంటంటే దీనికి ఫీజు ఏం అక్కర్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం అంటే వీళ్ళేం మనకేం డెడికేటెడ్గా ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చెయ్యరు. ఓకే, మంచి అప్డేట్ కదా. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ యొక్క ఛానల్ ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా మనం గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నామాట. సో దట్ మన సబ్స్క్రైబర్స్ V-The సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అడిగారు మాకు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా కావాలనేసి. అందుకోసం ఈ యొక్క ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. సో తప్పకుండా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ అయితే తప్పకుండా ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి. మన మెయిన్ ఛానల్ లాగే మీకు యూజ్ అయ్యే కంటెంట్ అంతా రోల్ అవుట్ అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, రోడ్ రవాణా సంస్థ NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి ప్రెజెంట్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్. ఈవెన్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీళ్ళైతే స్టార్ట్ చేశారు. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి, అంటే మనకు తెలుసు కదా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ రోల్కి ప్రెజెంట్ వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి 7th పే CTC ఉంటుంది. 56,100 నుంచి 1,77,500 వరకు మనకి బేసిక్ ప్యాకేజ్ అయితే వేరే అవుతుందట. అన్ని ఎలివెన్సెస్, DNS ఎలివెన్సెస్, TID అన్ని కూడా కలుపుకొని మనకు 80,000 వరకు మనమైతే పొందొచ్చు అన్నమాట. ఓకే, డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ రోల్కి టోటల్గా 60 టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి కేటగిరీ వైజ్ ఈ యొక్క టోటల్ 60 వేకెన్సీస్ ఎలా డివైడ్ అయ్యాయి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్, SC, ST, OBC, EWS అండ్ PWBDకి ఎలా డివైడ్ అయ్యి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది మనకి. సో 10th మే నుంచి స్టార్ట్ అయిపోయింది, 9th జూన్ వరకు మనకి అవుతుంది. అప్పుడు మీరు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడితే డిప్యూటీ మేనేజర్ టెక్నికల్కి వచ్చేవాడికి నాట్ ఎక్సీడింగ్ 30 years. సో మీరు ఇండియన్ నేషనల్స్ అయితే ఉండాలి, 30 years కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు. అంటే BE-BTech సివిల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మాట. ఇక్కడ చూడండి ఒకసారి, రిక్రూట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలిడ్ గేట్ స్కోర్. మీకు 2025లో గేట్ స్కోర్ ఎంత వస్తుందో, వ్యాలిడ్ గేట్ స్కోర్ పాస్ అవుతే చాలు. మీకు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే మీరు పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇది మంచి అప్డేట్ గైస్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో 2025 యొక్క గేట్ స్కోర్ బేస్ చేసుకునే మీకు రిక్రూట్మెంట్ క్రైటీరియా ఉంటుంది. ఓకే, సో మామూలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో BE-BTech సివిల్ ఇంజనీరింగ్ చేసేసి 2025లో గేట్లో మీకు వచ్చిన స్కోర్ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. వీళ్ళేమి ఎక్స్ట్రాగా ఎగ్జామినేషన్ అయితే పెట్టరు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో జనరల్గా వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలనుకుంటారు, అందుకే ముందే చెప్పేస్తున్నాను ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక ఏజ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి SC, ST వాళ్ళకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ OBCకి వచ్చేవాడికి 3 years. ఇంకా SC, ST, OBC, జనరల్ PWBD క్యాండిడేట్స్కి వచ్చేవాడికి ఈ లెవెల్లో మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏమో 5 years అయితే ఇస్తున్నారు. ఇక చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను, మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చెప్పాను. ఏజ్ నాట్ ఎక్సీడింగ్ 30 years ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇంకొకసారి ఇక చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఫర్ అవైలింగ్ రిజర్వేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్సే మనకి అయితే ఉంటే చెక్ చేసుకోవచ్చు మీరు. సర్వీస్ బాండ్ అయితే ఉంటుంది. ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా సర్వీస్ బాండ్ అయితే మీరు అయితే సైన్ చేస్తారు. 5 lakhs rupees వరకు ఉంటుంది. సో 3 years మీరు తప్పకుండా అయితే వర్క్ చేయాలి ఈ ఆర్గనైజేషన్లో. అప్లై చేయడం కోసం మీరు ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందాక చూపించాను కదా. సో క్రోమ్ కానీ మోజిల్లా యొక్క బ్రౌజర్ యూస్ చేసి మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలని చెప్తున్నారు. రిక్రూట్మెంట్ వేకెన్సీస్, కరెంట్ వేకెన్సీ చెక్ చేసుకోండి. అక్కడ డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ చూస్తే ఇక్కడ నుండి ఫోటోగ్రాఫ్ అయితే స్కాన్ చేసి పెట్టుకోండి, సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోండి, మీ యొక్క 10th class సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఇక్కడ చెప్పంటే సపోర్ట్ ఇంకా డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్స్, గేట్ స్కోర్ కార్డ్ 2025 PDF ఫార్మాట్లో మీరైతే రెడీ చేసుకోవాలి. ఇమేజ్ నాట్ ఎక్సీడింగ్ 2 MB కూడా మెన్షన్ చేశారు. తర్వాత నెక్స్ట్ మీకు ఇచ్చేసి ప్రివ్యూ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుందని చెప్తున్నారు. దీనికి ఫీజు ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో ఇక్కడ మనకి బిఫోర్ 9th జూన్ 6 PM మీరైతే సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి అని చెప్తున్నారు. మీకు ఒక యూనిక్ రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, అది మీరు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీరైతే దగ్గర ఉంచుకోవాలని చెప్తున్నారు అనమాట. ఓకే, మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి. సో గైస్ ఇక్కడ చూస్తే మనకి వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీకు ఇచ్చిన తర్వాత అక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లింక్ అయితే మనకైతే ఉంటుంది. ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ లేదు, నెక్స్ట్ ఫీజు కూడా లేదు. బట్ ద థింగ్ ఏంటంటే గేట్ స్కోర్ మీకు అయితే ఉండాలి, వ్యాలిడ్ గేట్ స్కోర్ గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడ నుంచి యాక్సెండ్ ఇంకొక ఎక్సెండ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.